తోడనే మాకు వెలుగు కలిగినట్లు సహాయం చేయి. మా ఆత్మీయ నేత్రములు తెరవండి నాయన. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కళ్ళు తెరవచ్చాను. నేను అయోగ్యుడను, అపాత్రులను, ఒట్టివాడను, అపవిత్రుడను. నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. మీ దీవెనకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీరు ఆఖడికి మమ్మల్ని ఆయుత్తపరచండి. మేలు చేయండి, జయము దయచేయండి. ఈ సమయం ఆశీర్వాదకరంగా చేయండి. అందరం ఉజ్జీవించబడే కృప దయచేయండి. దేవా, నీ పని చేయుటకు బలం తెచ్చుకునే కృప దయచేయండి. నీ ఆశీర్వాదం దయచేయండి. యేసుక్రీస్తు పుణ్యనామం వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియరా, ప్రభునామున మీ అందరికీ వందనాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అని యాకోబు 4:17 అనుకుంటున్నాను. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపం కలుగును. చూడండి, ఎన్నో పర్యాయాలు మనకి ఏది మేలు చేయాలో తెలుసు. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాట అన్నాడు, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగట్లేదు. నేను చేయగోరని కీడు చేస్తున్నాను అన్నాడు. మన అందరం కూడా అదే పరిస్థితి. రావాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, బైబిల్ చదవాలని తెలుసు, మేలైనది చేయాలని తెలుసు, సాక్ష్యం చెప్పాలని తెలుసు, కన్నీటితో దేవుని పాదాలు పట్టుకోవాలని, ఉపవాసం ఉండాలని తెలుసు, దశమ భాగం ఇవ్వాలని తెలుసు, దేవుని రాజ్యం కట్టబడాలని, ఇవన్నీ మేలు చేయాలని తెలుసు, కానీ అది చెయ్యం. అప్పుడు పాపం కలుగును అన్నాడు ప్రభు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి దయచేసి గమనించండి, మేలైనది చేయనెరిగి అలాగే చేయకపోతే పాపం. దేవుడు మనకు అవకాశం ఇచ్చుండి, శక్తిని ఇచ్చుండి, ధనాన్ని ఇచ్చుండి, బలం ఇచ్చుండి, ఆరోగ్యం ఇచ్చుండి, ఇవి దేవుని కొరకు వాడవాలని దేవుడిస్తే మనం లోకం కోసం సెల్ ఫోన్ దగ్గరే గంటలు గంటలు గడుపుతూ తిండిబోతులుగా, త్రాగుబోతులుగా, మరి దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ, సమయమంతా వ్యర్థపుచ్చుకుంటూ కాలయాపన చేస్తే అది మరి శాపం కదా. కాబట్టి దయచేసి మన జీవితాన్ని మార్చుకుందాం, దేవునికి లోబడదాం. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఆ ఉద్దేశాలన్నీ నెరవేరినట్లుగా మనం అప్పగించుకున్నాం. ఎందుకు రక్షించాడు, ఆ ఉద్దేశాలన్నీ నెరవేరాలి. సమరయ స్త్రీ రక్షించబడిన ఆ రోజు నుండి సాక్షిగా ఆ ఊరంతా దేవుని వైపు తిప్పింది. దేవుని బిళ్ళరా, ప్రభువు ఇచ్చినటువంటి రక్షణను భయముతో, వణుకుతో కాపాడుకుంటూ అనేకులను ప్రభు కొరకు సంపాదించవలసి ఉన్నాం. గత దినము నేను హాస్టల్లో చదువుకున్న వాడిని, 10 సంవత్సరాలు హాస్టల్లోనే చదివాను. అయితే మా వార్డెన్ గారి జ్ఞాపకార్థకోవటం, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అవుతారని చెప్పారు. అప్పుడు నేను మన దగ్గర ఉన్న 100 పత్రికలు, సుమారు 98 పత్రికలు ఉంటే అవి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాను. వాళ్ళందరికీ అందించాలనుకున్నాను. కాబట్టి వాళ్ళకి ఎలాగైనా సువార్త అందాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, ఫ్రీగా వారికి ఇచ్చి ఎలాగైనా సరే మన సహవాసం, ఆ వాక్యాన్ని వారు వినాలి. దేవుని వాక్యం వినప్పుడు దేవుడు వారిలో పరివర్తన ఇస్తాడు అనే ఆశతో వీళ్ళ పత్రికలు ఇచ్చాను. అక్కడ సాక్ష్యం చెప్పాను. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, నామకార్థంగా ఉండేవాడిని, ప్రభు నా జీవితం మార్చారు, మారకపోతే పరలోకం వెళ్ళలేము, మారాలి అని చెప్పి దేవుని మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళాలి, పరిగెత్తాలి, సువార్త ప్రకటించాలి. అప్పుడే మనము మేలు పొందగలం. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో, ఎంతగా మన కొరకు ప్రాణం పెట్టారో, ఆయన రక్తమంతా కార్చారో, ఆయన నిజంగా ఎన్ని విషయాల్లో మనల్ని తప్పించి రక్షిస్తూ ఉన్నారు, మన జీవితంలో ఎన్ని విషయాల్లో జయములు ఇస్తున్నారు. కృతజ్ఞత హృదయంతో
దేవుని మనము వెంబడించవలసి ఉన్నాం. గత ఆదివారము దేవుని దయను బట్టి హైదరాబాద్లో సువార్త చేయడానికి ప్రభు సహాయం చేశారు. దానికి ముందు ఆ హైదరాబాద్ తమ్ముడు ఎలాగైనా ఆదివారం రావాలి అని చెప్పి ఫ్లైట్ బుక్ చేశాడు. ఫ్లైట్ బుక్ చేస్తే ఫ్లైట్లో బైబిల్ చదువుకుంటున్నాను. నా ప్రక్కన ఉన్న వ్యక్తి పలకరించారు. నేను పలకరిస్తాను ఖచ్చితంగా, కానీ ముందు బైబిల్ చదువుకుంటున్నాను. చదువుకున్న తర్వాత ఆయన పలకరించారు. పలకరిస్తే సాక్ష్యం చెప్తూ మాట్లాడుతుంటే ఆయన బాల్యకాలంలో 5వ తరగతిలో మన న్యూజిలాండ్లో చర్చికి వచ్చిన మనిషి అంట. అతను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. చూడండి, మరి నేను ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఒక ఆయన రమ్మంటున్నారు. నేను కూడా వస్తాను, దైవజనులు తీసుకుని వస్తాను అంటుంటే నేను కూడా కొంతమందిని గ్యాదర్ చేస్తాను రండి అని అన్నారు ఆయన. కాబట్టి మనం నోరు తెరిస్తే నింపబడతాం. దయచేసి నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నింపుతానన్నాడు దేవుడు. కాబట్టి మనం నోరు తెరవకుండా ఉంటే, నేను ఫ్లైట్ ఎక్కి నిద్రపోయాను అనుకోండి, 11:10కి ఫ్లైట్ ఎక్కాను, 12:10కి. కాబట్టి నేను నిద్రపోవచ్చు, కానీ నిద్రపోలే. గంట సమయం దాదాపు ఆయన దేవుని గురించి చెప్తూనే, మన సహవాసం వచ్చి సాక్ష్యం చెప్తూనే అలా సాగాను. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకుంటున్నామా? దేవుడు మనకు ఎవరిని తటస్థింపజేస్తున్నాడు, వారికి ఎలాగైనా సరే కొన్ని మొక్కలైనా అందిస్తే తప్పక మేలు పొందుతారు. కాబట్టి దయచేసి సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకుందాం. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకువాడు ఎవడైనా ఉన్నాడా? పిల్లలారా, మీరు వచ్చి నా యొక్క నేర్చుకునండి, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పేదను అని 34వ కీర్తనలో ప్రభు చెప్తున్నారు. కాబట్టి దయచేసి మనం నేర్చుకుందాం, అనేకులను ప్రభు కొరకు సంపాదిద్దాం. మీ అందరికీ చాలా వందనాలు. ప్రతిరోజు చక్కగా చాలా ఆసక్తితో కొంతమంది ఎంతో ముందు ఉంటున్నారు. కాబట్టి మనందరం సిద్ధపడదాం. నాకు చాలా కాలం హృదయ వాంచి ఉండేది, రాత్రంతా ప్రభుతో గడుపుకుంటే ఎంత బాగుంటుందో అని. అంతకు ముందు కూడా, జూమ్ పెట్టక ముందు కూడా ఆయా సమయాల్లో రాత్రి అంతా ఒకసారి 24 hours వాటర్లెస్ ఫాస్టింగ్ అని 24 గంటలు మరి నీళ్లు కూడా త్రాగకుండా ప్రార్థనలో ఉన్న రోజులు ఉంది. కాబట్టి ఈ రీతిగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆశ కలిగి దేవుని రాజ్య విస్తరణ కొరకు ముందుకు సాగుదాం. ఇక్కడ దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. నయోమి అంటుంది, నేను నీ కొరకు మేలు కలుగుటకై విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అంది. అంటే భర్త అంటే మేలు, భర్త అంటే విశ్రాంతి. అలాగే భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని రాయబడింది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భర్తగా భార్యగా మనము మేలుకరంగా ఉన్నామా? మన బిడ్డలకు మేలుకరంగా ఉన్నామా? మన బంధువులకు మేలుకరంగా ఉన్నామా? నేను కొంతమంది మన సహవాసంలో చూస్తాను, ఒకరు రక్షించబడ్డారంటే వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారి స్నేహితులు ఎంతగా రాకి ఆయా వారి గ్రామాల్లో, వారి సొంత గృహాల్లో, వారి సొంత గ్రామాల్లో మరి కోడలుగా ఒక ఊరు వెళ్తే అక్కడ మరి అత్తగారింటి దగ్గర, అమ్మగారింటి దగ్గర, ఈ రీతిగా ఎన్ని చోట్ల సువార్త ప్రకటించేలాగా మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆశ కలిగి దేవుని పని చేద్దాం, ఇష్టంగా దేవుని పని చేద్దాం. దానిలో ఉన్న ఆనందము ఎంత గొప్పదో. మనం దేవుని మాటలు మనము చెప్పినప్పుడు, ఎదుటి వ్యక్తులు పరివర్తన వచ్చినప్పుడు, వారిని చూసినప్పుడు ఎంత తృప్తి కలుగుతుందో. ఈ మధ్య మారు మనసు పొందిన తమ్ముడు ఒక అతను ఇండోనేషియా వెళ్ళాడు. వెళ్తే అక్కడ వాళ్ళు అన్నారంట, ఈ దేశ మర్యాద ఏంటంటే రూమ్ ఇస్తాము, వైన్ ఇస్తాము, ఉమెన్ ఇస్తాము అని చెప్తారంట. అంటే మందు, ఒక అమ్మాయిని, రూము ఇస్తాము, ఇది మర్యాద అని అన్నారంట. నో, నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను అట్లా పని చేయలేను అని ఆ తమ్ముడు చెప్పినప్పుడు
నాకు ఎంత ఆనందమైందో. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనము పాపం నుండి పారిపోయేటువంటి పరిస్థితులను, శోధన పాపం కాదు, కానీ శోధనలో పడకుండా ఉండడమే జయం. శోధనలో పడిపోతే పాపం. కాబట్టి దయచేసి శోధన జయిస్తున్నామా? చెడిపోవటానికి వచ్చే అవకాశాల నుండి పారిపోతున్నామా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? మనస్సాక్షి కాపాడుకుంటున్నామా? హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నామా? చిన్న వాటిలో సైతం దిద్దుకుంటున్నామా? కాబట్టి దేవునికి లోబడదాం, నమ్మకమైన వారిగా ఉందాం, దేవుని పని చేద్దాం. మేలైనది చేయనెరిగి అలాగే చేయని వానికి పాపము కలుగును. కృతజ్ఞ ఘాతకమా ఉండడమే పాపము. చూడండి, నాబాలు మోటువాడు, దుర్మార్గుడు, ఎవరిని తనతో మాట్లాడినాడు. మరి చాలా తన పరిస్థితి అంతా చాలా ఘోరంగా ఉంది. కృతజ్ఞ ఘాతకుడు. అలాంటి పరిస్థితుల్లో అతను చనిపోయాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కృతజ్ఞత లేని వారిగా ఉండవద్దు. కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని మరువకుండా కృతజ్ఞత కలిగి ఉందాం. గర్విష్ఠులం కాక, అతిశయపడక, అహంకారమైన మనసుతో ఉండక, హెచ్చించుకునే వారిగా ఉండక, గొప్ప వాటిని కోరుకొనక, దీనులమై తగిన సమయం ముందు దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా దీన మనస్కులుగా మన జీవితాన్ని కట్టుకుందాం. వినయము నేర్చుకుందాం. వినయ మనస్కుడు ఘనతనందును అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ద్వారా అనేకులు రక్షణ పొందినట్లుగా, అనేక ఆత్మలు పట్టబడగలిగినట్లుగా ప్రయాసపడదాం, సువార్త చేద్దాం. మనము అడుగు పెట్టని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా దేవుడు మనల్ని ఎన్నిసార్లు కాపాడుతున్నాడు ఎందుకో తెలుసా? మనం ఇంకా అనేకులను ప్రభు కొరకు సంపాదించాలని, అనేక ఆత్మలను ప్రభు కొరకు గెలవాలని దేవుడు మనల్ని బలపరుస్తూ, బ్రతికిస్తూ, ఆరోగ్యం ఇస్తుంటే, వృద్ధి చేస్తూ ఉంటే ఇంకా భౌతికమైన వాటి కొరకే మన జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని రాకడికి మనము సిద్ధపడవలస్తున్నాం. దేవుని బిడ్డలారా, అండర్ గ్రౌండ్ నుండి లిఫ్ట్ బయటకు వచ్చింది, బెల్ మోగించబడింది. అక్కడ లంచ్ కోసం అందరూ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. వారి క్యారేజ్, వారి పొట్లాలన్నీ అక్కడ పెట్టబడి ఉన్నాయి. ఎవరి పొట్లం వారిది పేరు రాసి. అయితే ఈ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే లోపల ఒక అతను పొట్లం కుక్క పట్టుకుంది. పట్టుకొని పరిగెత్తి వెళ్ళిపోతా ఉంది. ఇతను కూడా దాని వెనక పరిగెత్తు రాళ్ళు పట్టుకొని విసిరి ఎంతో పరిగెత్తాడు, కానీ అది వెళ్ళిపోతూ ఉంది. ఇంకా పరిగెత్తి దూరంగా వెళ్ళిపోయింది. చివరికి పరిగెత్తాడు. చివరికి ఆ పొట్లం వదిలేసింది. అమ్మాయ దొరికిందిరా బాబు అనుకొని భోంచేశాడు. భోంచేసి మరి ఆ ప్రాంతానికి వచ్చేసరికి, మరలా డ్యూటీలో జాయిన్ అవడానికి వచ్చేసరికి ఆ లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయింది. అది బొగ్గుగని. ఆ బొగ్గన్లో పని నుండి బయటకు వచ్చారు, భోంచేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇతనికి మళ్ళీ వెళ్ళడానికి లేదు. అరే ఒక పూటే పని, ఇక నాకు రెండో పూట జీతం లేదు కదా అనుకుంటున్నాడు. అంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఏంటయ్యా? అప్పుడు అనుకున్నాడు, ఏంటి దేవుడు నాకు ఇలా చేశాడు, ఏంటి నేను ఎలాగైపోయాను, ఏంటి నా పని లేకుండా చేశాడు దేవుడు, నాకు ఎట్లాగా ఏంటి అని బాధపడుతున్నాడు. కానీ కొన్నిసార్లు మనం కూడా చాలా సార్లు బాధపడతా ఉంటాం, ఏంటి ఇది పరిస్థితి, ఏంటి ఎట్లా వచ్చిందని. అవును, నాకు పర్యాయం నా చెయ్యి కుళ్ళిపోయింది, గాయమైపోయింది, అది మారడం లేదు. కానీ మరి దైవజనులు నన్ను ఒకసారి చెన్నై పంపించారు. అక్కడ డాక్టర్ జయసింగ్ గారు అని ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో నా చెయ్యి దేవుని దయలో బాగుపడింది. ఆ దినాల్లో నేను ఉపవాసం ఉండి నా పాపములన్నీ ఒప్పుకున్నాను. నేను ఎందుకు ఇలాగయింది అని బాధపడిన నేను, ప్రభు ఇలా జరిగినందుకే నీకు వందనాలు, నాకు మేలు కలగడానికి నాతో మాట్లాడారు ప్రభు, నా హృదయాన్ని సరిచేశారు, దేవుని వాక్యాన్ని బాగా చదువుకున్నాను, నా జీవితంలో చాలా ఆశీర్వాదం పొందాను అని దేవుని స్తుతించాను. ఒక కీడు వెనక మేలు దాచి ఉంచాడు ప్రభు. అయితే చూడండి,
మనం చూసినట్లయితే ఈ వ్యక్తి లోపలికి వెళ్ళలేదు, బాధపడుతున్నాడు, ఏంటి లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయిందని. అంతలో పెద్ద శబ్దం వచ్చింది. అది ఆ లిఫ్ట్ లో అది అక్కడ పైనుండి ఆ బొగ్గన్లు కదా అది కూలిపోయి ఆ దానిలో ఉన్నవారు దానిలోనే చనిపోయారు. ఓ చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది అక్కడ లోపల. ఆ సమయంలో ఎంతో ఇతరు ఓ ప్రభా, కుక్కను పంపించి నన్ను ఎంత దూరం వెళ్ళేలా చేసి నేను దానిలో ఇరుక్కుపోయి చనిపోకుండా చేసావా అని నాకు ఆ కీడు నాకు మేలే అనుకున్నాడు. దేవుని బిళ్ళారా, యోసేపు జీవితంలో కూడా అన్ని కష్టాలే, కానీ అది మేలుగా మీరు కీడు చేయని ఉద్దేశించారు, కానీ బహు ప్రజలను బ్రతికించినట్లు మేలు కలుగుటకే దేవుడు నాకు ఇలా జరిగించాడని చెప్తాడు. దేవుని బిళ్ళారా, మనందరం కూడా మేలు కలగడానికి మన జీవితాన్ని దేవుని సమర్పించుకుందాం. మౌనంగా ఉండవద్దు. నిజంగా అతన్ని ఎలాగా బొగ్గు గనులు చనిపోకుండా బ్రతికించాడో మన జీవితంలో ఎంతమందిని ప్రభు బాగు చేస్తున్నాడు, ఎన్ని మేళ్లు చేస్తున్నాడు, ఎంత కృప చూపుతున్నాడు యేసయ్య. కృతజ్ఞత కలిగి బ్రతుకుతాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరికి అన్ని విధంలో వంటి వాడనైతిని అంటున్నాడు పౌలు భక్తుడు. ఏ విధము చేతనైనను పునరుద్ధాన బలం పొందాలి, ఏ విధము చేతనైనను కొంతమందిని రక్షించాలి అనే ఆశ మనందరికి పట్టుకోవాలి, మన హృదయంలోకి రావాలి. అప్పుడు మనం మౌనంగా ఉండలేము. నేను పర్యాయం అనుకున్నాను, కొన్నిసార్లు అనుకున్నాను, ఛార్జీకి డబ్బులు లేనప్పుడు సైకిల్ వేసుకుని అయినా వైజాగ్ నుండి నూజివీడు వద్దాం అనుకున్నాను. ఓ రోజు ముందే బయలుదేరితే అలా రావచ్చు కదా అనిపించింది. ఆశ. రెండవ శనివారం సహవాస కూటం, సేవకుల కూటం మానకుండా ఉండలేని వెళ్ళాలి అనే ఆశ. దేవుని బిడ్డలారా, మనకు ఆశ ఉన్నప్పుడు ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి దయచేసి బయలుదేరదాం, దేవుని పని చేద్దాం, ఆయన రాజ్య విస్తరణ కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. మరి నేను ఈ దినాల్లో చూస్తున్నాను, విద్య కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు బిడ్డలకు, కానీ ఆ బిడ్డలైన వారు ఎదురించి తల్లిదండ్రులకు లోబడిన వారిగా, వ్యతిరేకులుగా, చెప్పిన మాట వినకుండా వారి ఇష్టం చేస్తూ ఎంతో నష్టపెట్టేవారుగా కొంతమంది బిడ్డలు తయారవుతున్నారు. కొంతమంది లోబడేవారు ఉన్నారు, దానికి దేవునికి వందనాలు. కానీ దయచేసి గమనించండి, నేను కొంతమంది ప్రార్థన చేయమని అడిగినప్పుడు, ప్రార్థన చేయమన్నప్పుడు పరీక్షలు అవగానే మారు మనసు పొందండి అని చెప్పాను. కొంతమంది అన్న మీరు ఇలా చెప్పారు, మేము మారు మనసు పొందాం అని చెప్పారు. ఎంత సంతోషమైందో. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నాం, మారు మనసు పొందకుండా మన పిల్లలను పెద్ద చదువు చదివించాలని ఆశపడుతున్నాం, కానీ అయ్యో వారు మారు మనసు పొందలేదే. మారు మనసు పొందితే ఎంత మనశ్శాంతో. చిన్న వయసులోనే మన బిడ్డలను మారు మనసుకు నడిపించుకుంటే ఎంత ఆశీర్వాదమో. చూడండి, బస్సు పెడుతున్నాం, క్యారేజీ కడుతున్నాం, బట్టలు కొంటున్నాం, బుక్స్ కొంటున్నాం, వారికి ఏమేమి కావాలో అన్ని తినుబండారాలు కొంటున్నాం, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయ్యో చిన్న వయసులోనే నా పిల్లలు మారు మనసు పొందాలి అనే ఆశలు ఎంతమందికి ఉన్నాయి. ఇప్పుడు యూత్ రిట్రీట్ జరుగుతుంది, చిల్డ్రన్స్ రిట్రీట్ జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి, కొంతమందికి మరి ఉద్యోగం వచ్చింది అనుకోండి, లేక కొంతమందికి ఇంటర్వ్యూ వచ్చింది అనుకోండి, వారికి జాబ్ వచ్చింది అనుకోండి, దానిలో జాయిన్ చేయడానికి ఎంత ఆశతో మనం వెళ్తామో, ఎంత చక్కగా మంచి సీట్ వచ్చింది అనుకోండి, ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, ఎంత ఆశగా కుటుంబం అంతా వెళ్ళి జాయిన్ చేస్తున్నాము. మరి అంత ఆశగా నా పిల్లలు మారు మనసు పొందాలి, వారు పరలోకం వెళ్ళాలి, కొన్ని ఆత్మలను పట్టు జారులుగా అవ్వాలి అనే ఆశతో ఎంతమందిని మరి దేవుని సన్నిధికి తీసుకుని వస్తున్నాం. ఎంతమంది ఉదయకాలమే బిడ్డలను లేపి, తల్లిదండ్రులు అందరినీ లేపి కూర్చుండబెట్టి జూమ్ దగ్గర దేవుని వాక్యం వినిపిస్తున్నాం. ఎంత ఆశ కలిగి ఉన్నాం. ఎంతమంది 8 గంటల నిద్రపోతున్నారు, ఎంతమంది సోమరులుగా ఉన్నారు, ఎంతమంది నిద్రపోతులుగా ఉన్నారు. దయచేసి లేద్దాం. దానియేలు గారు చెప్పారు, సాధారణ క్రైస్తవుడు కనీసం 5 గంటలకు లేవాలి అని చెప్పారు. మనకు కూడా 5 గంటలకే జూమ్ మీటింగ్. భూషణయ్య గారు 4 గంటలకే లేచేవారు. దేవుని పిల్ల మనం ఎంత సోమరులుగా ఉన్నాం. కాబట్టి లేద్దాం, ఇంకా పెందల కడ లేద్దాం, లేచి ప్రార్థన చేద్దాం, సువార్త ప్రకటిద్దాం,
ఆత్మల కొరకు ప్రయాసపడదాం. మన హృదయం నిండి ఉండి దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. హృదయంలో పాప బుద్ధులుంటే పాపపు మాటలు వస్తాయి. హృదయంలో ధనాపేక్ష ఉంటే ఆ ధనాపేక్ష గురించి మాటలే వస్తాయి. వ్యభిచార మనసు ఉంటే వ్యభిచార మాటలే వస్తాయి. ఆత్మల కొరకైన భారం ఉంటే, ప్రార్థనా జీవితం ఉంటే, వాక్యానుసారమైన జీవితం ఉంటే అవే ఓటలు బయటకు వస్తాయి. దేవుని బిడ్డలారా, మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతున్నాయా, చేదు ఓటలే బయలుదేరుతున్నాయా? మన జీవితాన్ని దిద్దుకుందాం, మన హృదయాన్ని సరిచేసుకుందాం, మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుందాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 38వ వచనంలో అక్కడ ఎలీషా తాను మరి కరువు దినాలు అవి, ఆ దినాల్లో ఎలీషా భక్తుడు అన్నాడు, మరి కూరాకులను తీసుకొని వచ్చి కూర వంట చేయండి అన్నారు. అన్నం వండడం లేదు, కూర వంట చేయమన్నారు. ఆకులు ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి ఆకులు వంట చేయమన్నారు. నాకు తెలుసు, ట్రైనింగ్ లో ఒట్టి తోటకూర ఉడకబెట్టుకున్న రోజులు ఉన్నాయి. నిమ్మకాయ, పచ్చి నిమ్మకాయ, అదే పండు నిమ్మకాయ అవ్వచ్చు, నిమ్మకాయ తొక్కతో కూడా నవ్వులేసి నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి. ఆకలికి ఎలాంటి ఆకలి ఉండేదో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉండేవో, ఎంత నిరుపేద పరిస్థితో, కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతో తృప్తిని, ఆనందాన్ని అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితి నుండి వచ్చామో దాన్ని మర్చిపోకూడదు. చూడండి, కూరాకులు అన్ని వంట చేయమంటే అందరూ, అక్కడ ఒక శిష్యుడు వెళ్ళాడు, కూరాకులు అనుకుని వెర్రి ద్రాక్ష ఆకులు తెచ్చి వంట చేసాడు. వంట చేసి అందరికి వడ్డిస్తున్నాడు. వడ్డిస్తూ ఉంటే, అయ్యో దైవజనుడా, కుండలో విషం ఉన్నది అని కేకలు వేశారు. ఎప్పుడైతే కేకలు వేశారో, చూడండి, కుండలో విషం ఉన్నది అని కేక వేశారు. దేవుని బిడ్డలారా, మనమే ఒక కుండ. ఈ కుండలో విషం ఉంటే ఆ విషాన్నే వడ్డిస్తాం. అందుకే గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ, తేలు అని చెప్తారు. ఏం వడ్డిస్తుంది అది? దాని దగ్గర విషం ఉంది. దేవుని బిడ్డలారా, మనలో ఏముందో అదే వడ్డిస్తాం. కోపం ఉందా? కోపమే వడ్డిస్తాం. ద్వేషం ఉందా? ద్వేషమే వడ్డిస్తాం. చిరాకు ఉందా? చిరాకే వడ్డిస్తాం. వ్యసన పడతాం, అదే వడ్డిస్తాం. మనలో ఏ బుద్ధులోనే అయ్యే వడ్డిస్తాం. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన రక్తంలో కడగబడి, ఆయన అగ్నితో కాల్చబడి, ఆత్మతో నింపబడితే, క్రీస్తు ప్రభు ఆత్మతో, అప్పుడు ఏం వడ్డిస్తాం? అబ్బా, ప్రేమ వడ్డిస్తాం, దీవెన వడ్డిస్తాం, శాపం వడ్డించాం, ప్రేమను వడ్డిస్తాం, దీవెన వడ్డిస్తాం. మన దగ్గర ఏముందో దేవుని ఆశీర్వాదాలు వడ్డిస్తాం. దేవుని బిడ్డ, మనం వడ్డిస్తున్నామా? శాపాన్ని తండ్రిగా, తల్లిగా మనం మన తోటి వారికి, మన బిడ్డలైన వారికి దీవెన సంపాదిస్తున్నామా? శాపాన్ని తెచ్చి పెడుతున్నామా? ఎలా ఉన్నాము? మనం పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అంతరంగాన్ని చూస్తున్నవాడుగా ఉన్నాడు. మన హృదయాన్ని సరి చేసుకుంటూ, దేవుని పాదాలు పట్టుకుంటూ, ఒక్కసారి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మన జీవితంలో ఎక్కడ అపవాదికి చోటిస్తున్నాం, ఎక్కడ మేలైనది చేయనెరిగి చేయకుండా ఉంటున్నాం, మనల్ని పరిశీలన చేసుకొని మన జీవితాన్ని దిద్దుకుందాం. దేవుని పాదాలు పట్టుకోవలసి ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తున్నాడు. కుండలో విషమున్నది అని కేక వేశారు. అవును, మన కుండలో ఏమున్నది? దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభములు, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ చెడ్డవన్నీ వస్తున్నాయా? అవి వడ్డిస్తున్నామా? మనలో ఏముంది? మన కుండలో ఏముంది? ఒక్కసారి యేసయ్యని అడిగితే, ఆ ప్రభువుకు అప్పగించుకుంటే, ప్రభు బిడ్డలకు చెప్పుకుంటే దానికి రెమెడీ ఉంది. పిండి కొంత తెమ్మన్నాడు భక్తుడు. ఆ పిండి తీసుకుని వచ్చి పిండి వేయగానే వెంటనే ఏ జబ్బు లేకుండా పోయింది. అలాగే ఎరికో పట్టణానికి కూడా ఎలీషా భక్తుడు వెళ్ళినప్పుడు, దైవజనుడా, మా పట్టణం చూడడానికి రమ్యంగా ఉంది, కానీ నీళ్లు మంచివి కాదు. కాబట్టి నీళ్లు మంచివి కాదు. అప్పుడు కొత్త పాత్రలు ఉప్పు వేసి తీసుకుని వచ్చారు. ఆ ఓట యొద్దకు వెళ్ళి బాగు చేసినప్పుడు
ఏ మరణం లేదంట. అంటే ఆ నీళ్లు తాగితే చనిపోయే పరిస్థితి, కానీ ఆ మరణం లేకుండా చేశాడు. అవును, పాపం వల్ల వచ్చే జీతం మరణము, కానీ పాపంలో పశ్చాత్తాపడి ఒప్పుకొని మార్పు చెందితే ఇక మరణం లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, చింత లేదు, బాధ లేదు, రెండో మరణం లేదు. ఎంత గొప్ప దీవెన! దేవుని బిడ్డలారా, మనందరం కూడా పిండి కలుపుకుందాం. పిండి అంటే క్రీస్తు ప్రభువే. ఆయన మన కొరకు నలుగొట్టబడ్డాడు, మన కొరకు శ్రమను అనుభవించారు, మన కొరకు ఎంత మరి దరిద్రుడైపోయాడు మనం ధనవంతుడిగా చేయడానికి. యేసు ప్రభు సిలువ చూస్తూ మన జీవితంలో, ప్రభా నేను మేలు నొందలేకపోతున్నాను నాయన, నేను మేలు పొందకపోవడానికి కారణం నా పాపమే. అవును, మీకు మేలు కలుగుకుంటకు మీ పాపములే కారణము అని రాయబడి ఉంది. కాబట్టి మన జీవితంలో ఎక్కడ మేలు పొందడం లేదు, ఎక్కడ శాపం పొందుతున్నామో, ఎక్కడ అవిధేయులుగా ఉన్నామో, ఎక్కడ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామో దాన్ని సరి చేసుకుందాం. మన హృదయాన్ని దిద్దుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, నా జీవితంలో నిన్ను దుఃఖపెట్టే వ్యక్తిగా కనబడుతున్నాను, నిన్ను బాధపరిచే వ్యక్తిగా కనబడుతున్నాను, నన్ను క్షమించండి అని మన అందరం కూడా మన హృదయాన్ని దిద్దుకొనవలసి ఉన్నాం. కాబట్టి మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మేలు పొందుదామా? దేవుని సన్నిధిలో మనకు తెలుసు, ఏం చేయాలో అన్ని మనకు తెలుసు, ఎలా జీవించాలో అన్ని మనకు తెలుసు. కానీ దానికి లోబడని వారిగా, దేవుని మాటకు విధేయత చూపని వారిగా మన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభా నా జీవితంలో అనేక పర్యాయాలు నేను సోమరిగా ఉంటున్నాను, మనసాక్షి క్షమాపణ అడగాలని తెలుసు, కానీ క్షమాపణ అడగడం లేదు, దిద్దుకోవాలని తెలుసు, దిద్దుకోవడం లేదు. మన జీవితాన్ని దిద్దుకుందాం, మన హృదయాన్ని సరి చేసుకుందాం. ఏ విషయాల్లో ఓడిపోతున్నామో, ఏ విషయాల్లో నష్టపోతున్నామో, ఏ విషయాలు మేలు కలగకుండా శాపమే ఎదురవుతుందో మన జీవితాన్ని దిద్దుకుందాం. ఎంత విత్తినా కొంచెమే పండుతుందా, ఎంత ప్రయాసపడినా వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోవచ్చు, కష్టార్జితం తింటున్నా పెద్దమే అని రాయబడినట్లుగా ఎంత ప్రయాసపడినా దీవెన రావడం లేదా? ఎందుకంటే మనకు మేలు కలుగుకుంటూ మన పాపమే కారణమా? కాబట్టి మనం ఎంత పరిచర్య చేస్తున్నా ఫలితం లేకుండా ఉందా అంటే ఇంకా మనలో లోపాలు ఉన్నాయి. మనం దిద్దబడితే, మనం సరిచేయబడితే దేవుడు తప్పక ఈ పరిచర్యను విస్తరింప చేస్తారు, మనుషులు మారుస్తారు. ఎలాంటి చేదైన వ్యక్తులనైనా తీపిగా మార్చగల దేవుడు. కాబట్టి సౌలు పౌలుగా మారిపోయాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు ఎలాంటి వ్యక్తిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ప్రభు మార్చి మనల్ని శుద్ధి చేసి సిద్ధపరిచి అనేకులకు ఆశీర్వాదంగా చేయడానికి ఆశపడుతున్నారు ప్రభు. కాబట్టి దేవునికి అర్పించుకుందాం. మన జీవితాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని మన హృదయాన్ని సిద్ధపరుచుకుంటూ, ప్రభా నా జీవితాన్ని మార్చుకుని, ప్రభా నీ పాసన్నిధిలో గడిపి నేను మేలు పొందుతాను యేసయ్యా, నన్ను క్షమించండి అని మనందరం కూడా యేసయ్య పాదాలు పట్టుకొని, ప్రభా నా కుండలో విషం ఉన్నది, నాలో ఇంకా మేలైనది చేయని వ్యక్తిగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని మనందరం కూడా యేసయ్య పాదాలు పట్టుకొని ప్రభు రక్తంలో కడగబడదాం. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని సిలువ వైపు చూస్తూ, ప్రభా నా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీ కొరకు నేను జీవిస్తాను యేసయ్య, నీ రాజ్యం నేను విస్తరింప చేస్తాను యేసయ్య, నా బుద్ధి మార్చండి, నా బ్రతుకు మార్చండి అని ప్రభు పాదాలు పట్టుకుందాం. నిజముగా నేను ఎంతో హీనమైన, నీచమైన, పనికి మాలిన బుద్ధులు కలిగిన వ్యక్తిగా ఉండగా దేవుడు తన కృపను బట్టి ఈ మంచి సహవాసం ద్వారా నా జీవితాన్ని మార్చి దేవుని కృపను బట్టి ఇలాగ నిలబెట్టారు. కాబట్టి మన అందరం కూడా ప్రభు కొరకు సిద్ధపడదాం, అనేకులను సిద్ధం చేద్దాం, అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. ఇదే మన ధ్యేయంగా పెట్టుకొని దేవుని రాజ్యాన్ని విస్తరింప చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నన్ను సిద్ధం చేయండి, నేను నీకు లోబడతాను, నీకు చిత్తానికి విధేయత చూపుతాను, నా బ్రతుకును దిద్దుకుంటాను, నాకు సహాయం చేయండి ప్రభు అని దయచేసి మన అందరం ప్రభు పాదాలు పట్టుకుందామా? ఒకసారి మన కుండలో ఏమున్నది, మన హృదయంలో ఏముంది? ఆత్మల భారం ఉన్నదా? పాపేచ్ఛలే ఉన్నాయా? శరీరాశ, నేత్రాశ, జీవకుటమే ఉన్నదా? ఇంకా భౌతికమైన వాటి మీదే మనసు ఉన్నదా? ఆత్మానుసారులుగా ఉన్నామా, శరీరానుసారులుగా ఉన్నామా? మన సమయం అంతా ఎలా వ్యర్థమవుతుందా, ఉపయోగపడుతుందా? దేవుని కోసం బ్రతుకుతున్నామా, మరి లోక సంబంధమైన వాటి కొరకే
అపవాది సంబంధమైన వాటి కొరకే మనం నష్టపరుచుకుంటున్నామా? మన జీవితాన్ని దిద్దుకుందాం, సరి చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేరేపించబడిన వారు ఎవరైనా దయచేసి